హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు బెంగుళూరు బై ఛానల్. రీసెంట్‌గా బెంగుళూరులోని బుల్ టెంపుల్ రోడ్ బసవన్న గుడిలో ఉన్న దొడ్డ బసవన్న ఆలయానికి వెళ్ళాను. ఈ ఆలయ చరిత్ర దాదాపు 500 సంవత్సరాల నాటిది. కెంపగౌడ ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ టెంపుల్ దగ్గర నుంచి 3.5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో 16 ప్లేసెస్ కవర్ చేయొచ్చు. ఇందులో ముఖ్యమైన 3 ప్లేసెస్‌ని ఎక్స్‌ప్లోర్ చేసి, ఆ వీడియో లింక్స్‌ని ఎండ్ కార్డ్స్‌లో ఇచ్చాను. అవి కూడా తప్పకుండా చూడండి. వన్ డే ట్రిప్‌లో ఎక్కువ ప్లేసెస్‌ని కవర్ చేయాలనుకునేవాళ్ళు. ఈ వీడియోలో దొడ్డ బసవన్న గుడి హిస్టరీ, టెంపుల్ టైమింగ్స్ అయితే చెప్పాను. ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. రెండు వైపులా కొమ్ములతో ఉన్న మెట్ల ద్వారా వెళ్తే దొడ్డ బసవన్న ఆలయం వస్తుంది. 1537 సంవత్సరంలో కెంపగౌడ ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయానికి ఎటువంటి ఎంట్రీ ఫీజు లేదు. ఇంకా ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చి స్క్రీన్ పైన అయితే ఇచ్చాను చూడండి. ఈ ఆలయం మెయిన్ గోపురం నిండా చాలా దేవీ దేవతల విగ్రహాలు అయితే కనిపిస్తాయి. ఈ ప్రధాన గోపురంకి కుడివైపున చాలా నాగుల విగ్రహాలు అయితే ప్రతిష్ఠించారు. లేపాక్షి, యాగంటి తర్వాత అంత ప్రాముఖ్యమైన ఆలయం ఈ దొడ్డ బసవన్న టెంపుల్. ఈ బిగ్ బుల్ టెంపుల్‌లో ఉన్న నందిని ఏకరాతితో చెక్కారంట. ప్రపంచంలోనే ఎత్తైన నందిలో ఇది ఒకటి. ఈ మెయిన్ గోపురం నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్‌లో ఈ విధంగా అర్చన, అభిషేకానికి టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. ఇక్కడ కనిపించే ఈ ఆలయం లోపలే నంది విగ్రహం ఉంటుంది. ఈ నంది ఎత్తు 15 అడుగులు, వెడల్పు 20 అడుగులు. ఈ నంది మొదట్లో బూడిద రంగులో ఉండేదంట. భక్తులు నూనె, బొగ్గు పూయడం వల్ల నలుపుగా మారిందని చెప్పారు. ఈ బిగ్ బుల్ టెంపుల్ చరిత్రని ఈ విధంగా అయితే బోర్డులో మెన్షన్ చేశారు టెంపుల్ బయట. ఆ స్టోరీ ఏంటో తెలుగులో చెప్తాను, ఒకసారి వినండి. ఒకప్పుడు ఈ గుడి చుట్టుపక్కల ఉన్న గుట్టహల్లి, మావల్లి, దాసరహల్లిలో వేరుశనగ పంటని పండించేవారు. ప్రతి పౌర్ణమి నాడు ఒక ఎద్దు వచ్చి పంటని తినేసేదంట. అలా ప్రతిసారి ఆ ఎద్దు దాడి పెరిగిపోయింది. అప్పుడు ప్రజలు ప్రత్యేక పూజలు చేసి మాకు వచ్చిన మొదటి పంటను మీకే నివేదిస్తామని దండాలు పెట్టారు. ఆ తర్వాత వాళ్ళకి దగ్గరలో ఒక నంది విగ్రహం కనిపించింది. దాంతో ఇక్కడ పూజలు చేయడం ఆరంభించారు. ఆ విగ్రహం రోజురోజుకి పెరుగుతూ ఉండేది. ఒక మేకుని విగ్రహం తల మీద అయితే కొట్టారు. దానితో బసవన్న ఎత్తు పెరగడం ఆగిపోయింది. ఆ మేకు వల్ల నందీశ్వరుడి తల మీద త్రిశూలం ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు రైతు వారు పండించిన మొదటి శనగ పంటను తెచ్చి బసవన్నకు సమర్పించిన తర్వాత వ్యాపారం మొదలు పెడతారు. ఇది ఈ ఆలయ చరిత్ర. ఇంకా ఈ ఆలయం చుట్టూ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. చుట్టూ ఎత్తైన చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఇక్కడ ఉంది. నా సజెషన్ ఏంటి అంటే మార్నింగ్ 9కి కానీ ఈవినింగ్ 5కి కానీ ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కాసేపు మనస్ఫూర్తిగా ఈ ప్రదేశంలో టైం స్పెండ్ చేయొచ్చు. ఇంకా ఈ టెంపుల్ బయట కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి. బ్రాస్‌తో చేసిన చిన్న చిన్న దేవుడి విగ్రహాలు, నంది విగ్రహాలు ఇక్కడ అమ్ముతున్నారు. ఇక్కడితో ఈ బసవన్న గుడి టెంపుల్ వీడియో అయితే అయిపోయింది. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సేమ్ డేలో ఈ టెంపుల్ పక్కనున్న దొడ్డ గణపతి, రిమైనింగ్ ప్లేసెస్ కవర్ చేసి ఆ వీడియోస్‌ని ఎండ్ కార్డ్స్‌లో లింక్ ఇచ్చాను. తప్పకుండా అవి కూడా చూడండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.